అసలు ఈరోజు ఎపిసోడ్ చూడొద్దు అనుకున్నా. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్ ఏముంటది, ఫన్ టాస్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప ఏముండదు అనుకున్నా. కానీ షాకుల మీద షాకులు, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు, ఎమోషన్ చాలా జరిగాయి ఈరోజు ఎపిసోడ్‌లో. 'జాను బాను అపాలజీ' దగ్గర నుంచి శివ్, ప్రియాంక ఎలిమినేషన్ వరకు ఈరోజు ఎపిసోడ్ చాలా సూపర్బ్‌గా ఉంది. మిడిల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు కూడా జరిగాయి. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో నిన్న ఎపిసోడ్లో మనం జరిగిన ఇన్సిడెంట్ చూసాము. జాను బాను వాళ్ళిద్దరు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎవరన్నా అంజలి గారిని చూసి భయపడుతున్నట్టు, నువ్వు కూడా నన్ను చూసి భయపడుతున్నావా కన్నా అని బానుని జాను అడుగుతుందంట. సో అది నిన్న జడ్జెస్ బయట పెట్టేటప్పటికి అక్కడేమో ఆడియన్స్ షాకు, శ్రీముఖి షాకు, మరియు అక్కడ అంజలి పవన్ కూడా షాక్ అవుతారు. నా గురించి ఇలా అనుకుంటున్నారా, వీళ్ళ పర్సెప్షన్ ఇదేనా, అందరూ ఇలానే అనుకుంటున్నారా అని. బేసికలీ ఒక సామెత ఉంటుందండి, మొగుడు తిట్టాడని కాదు పక్కింటి ఆవిడ నవ్విందని ఏడుస్తారంట జనరల్గా. సో ఇక్కడ అంజలి పవన్ వాళ్ళ విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటారు అన్న పర్సెప్షన్ తనకి అలానే ఉండిపోయి అందరిలో ఇలానే ఉందా అని తను నిన్న ఏడ్చింది. సో ఈరోజు జాను బాను వాళ్ళు వెళ్ళి ఫస్ట్ అక్క మేము తప్పుగా అనుకోవట్లేదు, మేము నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు మొన్న కమ్యూనికేషన్ టాస్క్లో ఇలా బానుతో అన్నాను, నువ్వు దానికి ఫీల్ అవ్వకక్క, పబ్లిక్గా అపాలజీ చెప్తున్నాను, రియలీ సారీ అంటే, మీరు పబ్లిక్గా నేషనల్ మీడియాలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నప్పుడు అది తప్పుగానే వెళ్తుంది. నేను ఆయన ఏం కంట్రోల్ చేయట్లేదు, ఆయన జడ్జెస్ ముందు ఏదేదో మాట్లాడేస్తారు, కన్ఫ్యూజన్లో పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేరని నేను మాట్లాడతాను, కానీ అందరూ ఇలానే తప్పుగా అనుకుంటారు అని. సో బేసికలీ అక్కడ ఇంటెంట్ క్లియర్, వాళ్ళ ఇంటెంట్ కూడా క్లియర్. వాళ్ళు ఏంటంటే అపాలజీ చెప్దాము, అది ఏదో ఫన్నీ వేలోనే మాట్లాడుకున్నారు. కానీ వీళ్ళ పర్స్పెక్టివ్లో ఏంటంటే అందరి ముందు మాట్లాడారు, నేషనల్ మీడియాలో ఇలా మాట్లాడితే మా ఇమేజ్ తప్పుగా వెళ్తుంది, బ్యాడ్గా వెళ్తుంది అని అంజలి అక్కడ సాడ్గా ఫీల్ అయింది. తర్వాత పవన్తో అంజలి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అదేంటంటే, నువ్వు ఎక్స్ప్రెస్ చేయవు, అందరూ నన్ను బ్యాడ్గా అనుకుంటారు, నిన్ను ఎన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయమన్నా కానీ నీకు అర్థం కాదు, నువ్వు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా నాకు తెలిసేదంటే నేను నా ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటున్నా అంటే, ఎందుకు సప్రెస్ చేసుకుంటున్నావు? ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా, తప్పో కరెక్టో, నేనేమన్నా నీకు అంత కంఫర్ట్ ఇవ్వట్లేదా, నేనేమన్నా తిడుతున్నానా, కొడుతున్నానా? కానీ అందరి ముందు మాట్లాడినప్పుడు, అందరూ ఏదన్నా అంటున్నప్పుడు కూడా నువ్వు దానికి రియాక్ట్ అవ్వకుండా పబ్లిక్గా అందరి ముందు నవ్వితే వాళ్ళు నన్ను తప్పుగా అనుకోరా? ఇప్పుడు అందరికీ ఎట్లా కనపడుతున్నా అంటే, నేను ఏదో నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు, భయపెడుతున్నట్టు, నిన్ను తప్పుగా ఏదో అంటున్నట్టు, నువ్వే అక్కడ సైలెంట్గా ఉన్నట్టు, నేను డామినేట్ చేస్తున్నట్టు బయట వాళ్ళకి అర్థమవుతుంది. దానికి రీజన్ ఎవరు? నువ్వే కదా. నువ్వు బయట మాట్లాడకపోతే అందరూ నేను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, మధ్యలో వాసంతి, కళ్యాణ్, నీతు వస్తారు. అక్క నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్క అని కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే, అక్క బేసికలీ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు పవన్ అన్నకి కంఫర్ట్ జోన్ ఇవ్వట్లేదు అక్క, ఆ కంఫర్ట్ ఇవ్వు, మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. పవన్ అన్నకు కనుక నువ్వు ఆ కంఫర్ట్ ఇచ్చావనుకో, అన్న ఎక్స్ప్రెస్ చేస్తాడు, మాట్లాడతాడు. ఎక్కడో ఆ కంఫర్ట్ లెవెల్ పవన్ అన్నకి నీ దగ్గర లేకపోవడం వల్ల ఆయన భయపడుతున్నాడేమో అంటే, నేనెక్కడ ఇవ్వట్లేదురా, నేను బయట కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టమంటాను, ఆర్డర్ తను పెడితేనే కదా తెలుస్తుంది నాకు నచ్చుతుందో లేదో అంటే, నీతో అంటది అరే భయపడుతున్నాడేమో అంటే, ఎన్ని రోజులు 11 ఇయర్స్ అయింది మా ఇద్దరి మధ్య, ఒకవేళ నాకు నచ్చలేదనుకో నేను చెప్తాను, మార్చుకుంటాడు. కానీ అతను పెట్టకుండా ఉంటే నా ఇష్టం ఎప్పుడు తెలుస్తుంది? ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లనే ఉంటుంది కదా, నా ఎన్ని ఇయర్స్ అయినా, ఇంకొక 100 ఇయర్స్ అయినా నా ఇష్టం తను ఎప్పుడు తెలుసుకోలేడు. సో ఇది ఎప్పటికీ ఇంటింటి రామాయణంలాగా ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా తను మారకపోతే నేనేం చేయాలి, నేను తనని కంట్రోల్ చేయట్లేదు కదా అంటే, అవతల వాళ్ళు లేదక్క నువ్వు ఎందుకో తను భయపడుతున్నాడు అది ఇది అంటే, నీతు అన్నదానికి చాలా ఫీల్ అవుతుంది. వస్తే వేరే వాళ్ళంటే వాళ్ళకి తెలీదు, నీకు నా గురించి తెలుసు కదా, అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే తనకి ఎంత ఎక్స్ప్రెషన్, తనకెంత ఫ్రీడమ్ ఇస్తానో, ఎంత కంఫర్ట్ జోన్ ఇస్తానో నీకు తెలియంది కాదు అని చెప్పేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీతో రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. అదేంటంటే, అది ఎందుకు పవన్ ఇలా ఉంటున్నాడు నీతో, తను ఫ్రీగా ఉండట్లేదు, బయట ఇలా ఉండడే, చాలా భయపడుతున్నాడు, అసలు ఫ్రీగా ఉండట్లేదు అంటే, నేను ఫినాన్షియల్గా తనని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా, తనని ఏమన్నా కంట్రోల్ చేస్తున్నానా, తనని ఏమన్నా మాట్లాడద్దు అంటున్నానా, తనని ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయనివ్వద్దు అంటున్నానా? కానీ తనంతకు తానే ఇవన్నీ ఏదో అజ్యూమ్ చేసుకున్నావు, మరి ఎలా ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడితే సరే, తనకి ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసి మీ దగ్గరన్నా ఎక్స్ప్రెస్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను పవన్‌తో మొన్న కూడా మాట్లాడాను, పవన్‌తో కూడా అంజలి డిస్కస్ చేస్తూ ఉంటుంది. మొన్న నువ్వు అభిమానిక శారీ యేసుకున్నప్పుడు తనతో అన్నావు, శారీ చాలా బాగుంది అని. వేరే వాళ్ళు నన్ను పాయింట్ ఔట్ చేస్తారు, ఏంటి పవన్ ఇలా అంటున్నాడు అంటే కూడా నేను వాళ్ళతో ఒకటే అన్నా,
అట్లీస్ట్ తను అదన్నా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు, ఇందన్నా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నందుకు నేను హ్యాపీ అని ఫీల్ అయ్యాను. సో, నేను నిన్ను డిఫెండ్ చేస్తుంటాను బయట అని పవన్‌తో అంటుంది, నీతుతో కూడా అంటుంది. తనెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, తనెందుకు బయట అందరూ ఇలా రియాక్ట్ అయినప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్‌ని అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ ప్యారల్‌గా ఏమవుతుంది అంటే, నటరాజ్ మాస్టర్ పవన్‌తో మాట్లాడతాడు. సో, బేసికల్లీ అంజలి ఏం చేస్తుందంటే, ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు లేకపోతే స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నిలే నాన్న, పర్లేలే నాన్న, ఏం కాదులే అని స్టార్ట్ చేయకుండా, ఒక అండర్‌స్టాండింగ్ స్టేట్‌మెంట్‌తో స్టార్ట్ చేయకుండా, ఏంటి పవన్ నువ్వు ఇలా చేశావు? ఎందుకు పవన్ నువ్వు ఇలా చేశావు? అని స్టార్ట్ చేస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే నువ్వెక్కడో ఆగిపోతున్నావు. అంజలి అది చేంజ్ చేసుకోవాలి. అంజలి అది చేంజ్ చేసుకున్నంత వరకు మీ ఇద్దరి మధ్య ఇలానే ఇష్యూస్ వస్తాయి అని చెప్పింది. నాకేమనిపించిందంటే తర్వాత కూడా మళ్ళీ పవన్ అంజలితో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది కొద్దిసేపు వరకు. సో, బేసికలీ వీళ్ళు బయట కూడా ఇంతేనా? లేకపోతే కంటెంట్ కోసం ఇదంతా చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు టీఆర్‌పీ కంటెంట్ కోసం ఏమన్నా మేకర్స్ ఇలా చెప్పి చేస్తున్నారా అన్నదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ కోసమే ఇదంతా అయితే ఇంకా దానికి మించిన దరిద్రం అయితే లేదు. బట్ బయట కూడా నిజంగా ఇలానే వీళ్ళు గనక ఉంటే ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. 11 ఇయర్స్‌గా వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, షోలో కెమెరాల ముందు ఉంటేనే ఇలా ఉంటే, ఇంకా హౌస్‌లో ఇంకెన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఎంత ప్రాబ్లమాటిక్‌గా ఉందో వీళ్ళ రిలేషన్‌షిప్ అన్నది మనకు అర్థమవుతుంది. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు భయ్యో. హౌస్‌లో వాళ్ళు ఇది బేసికలీ రిలేషన్‌షిప్ షోయే. వాళ్ళు వాళ్ళ రిలేషన్‌షిప్‌ని కెమెరాస్ ముందు పెడుతున్నారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సొస్తుంది తప్ప, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్టర్బెన్సెస్ ఉంటే మనకు అదంతా అనవసరం గానీ, బట్ నాకైతే ఒకటే అనిపిస్తుంది భయ్య, 11 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్, ఇంత క్లారిటీ లేకపోవడం, ఇంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండడం, ప్రతిదానికి ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం, ప్రతిదానికి ఒకళ్ళొకళ్ళు ఇలా డిస్‌రెస్పెక్ట్ చేసుకోవడం అన్నది చూస్తుంటే అసలు పవన్ ఎప్పటికీ ఎక్స్‌ప్రెస్ చేయడా? అంజలి ఎప్పుడు పాపం అర్థం తననే చేసుకుంటుందా అని. ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే భయ్య, బయట కూడా మీరు చాలా ఇష్యూస్ చూసుకుంటే హస్బెండ్స్ అదే మగవాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు, చేయలేరు. సో, ఏదైనా మాట్లాడాల్సొస్తే, ఏదైనా ఇష్యూలో ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయాల్సొస్తే, ఏదైనా రియాక్ట్ అవ్వాల్సొస్తే ఆడవాళ్ళే ముందుకొచ్చి రియాక్ట్ అవుతారు. అప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే విలన్ ఆడవాళ్ళు అవుతారు. ఇక్కడ మగవాళ్ళు ఆర్ హస్బెండ్స్ ఏమైపోతుందంటే, అరే వాళ్ళు మంచోళ్ళురా, పాపం తనదే పెత్తనం, తనదే ఇదంతా జరుగుతుందని బయట కూడా చాలామంది కపుల్స్ ఇలా ఉంటారు. నేను చాలామందిని చూశాను. సో, ఇక్కడ నాకెందుకో పవన్‌ది కూడా ఈక్వల్ షేర్ ఆఫ్ మిస్టేక్ ఉన్నట్టు అయితే అనిపిస్తోంది. మనం ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూసుకుంటే, ఎక్కడ చూసినా, ఏ సిచ్యువేషన్‌లో చూసినా హౌస్‌లో గానీ, బయట కూడా అంజలిదే డామినెన్స్, అంజలిదే పెత్తనం, అంజలిదే తప్పు అన్నట్టు పోర్ట్రే అవుతుంది. కానీ దానికి కారణం ఎవరు? పవన్ కూడా ఒక రీజన్. ఎందుకంటే పవన్ ఎక్స్‌ప్రెస్ చేయకపోతే అంజలియే కదా మాట్లాడాలి. ఏదైనా సిచ్యువేషన్‌లో ఏదైనా స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టాలన్నా, ఏదన్నా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్‌తో మాట్లాడాలన్నా, పవన్ కూడా ఈక్వల్ షేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తను మాట్లాడాలి గట్టిగా. కానీ ఫోర్ ఫ్రంట్‌లో అంజలిని పెట్టి, తిను బ్యాక్‌గ్రౌండ్‌లో నిల్చుంటే అంతా తనదే పెత్తనమని ఎవ్వరైనా అనుకుంటారు. ఇక్కడ అంజలి బాధ కూడా ఇదే. సో, బయట కూడా ఇలానే జరుగుతుంటే అంజలినే విలన్ లాగా చేసి పవన్ ఏమో హీరో అయిపోతాడేమో అని అనిపిస్తుంది. సో, వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయితే సార్ట్ ఔట్ చేసుకోవాలి. అండ్ అక్కడ వాసంతి కళ్యాణ్‌లో కళ్యాణ్ కూడా ఇదే అంటాడు. అక్క మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సార్ట్ ఔట్ చేసుకోవాలి. మీ ఇద్దరి వల్లనే అవుతుంది. ఒకళ్ళని ఒకళ్ళు బ్లేమ్ చేసుకోకండి. బ్లేమ్ చేసుకోమంటే నేనెందుకు బ్లేమ్ చేస్తానురా? తనని ఎక్స్‌ప్రెస్ చేస్తే నేను అంతకంటే హ్యాపీగా ఫీల్ అవుతానని తను అంటది. సో, ఇది అలా లూప్‌లోనే ఎళ్తూ ఉంటది. నిన్న ఏదైతే స్టార్ట్ అయిందో ఇష్యూ అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంటుంది. వాసంతి మిడిల్‌లో అంటుంది, అక్క బేసికల్లీ అక్కడ పెట్టిన పాయింట్స్ చాలా చిన్నవి. కానీ ఆ చిన్నవే పెద్దవయ్యాయని. యెస్, చిన్నవి పెద్దవయ్యాయి. అండ్ ఈ రోజు దాకా కంటిన్యూ అయింది. తర్వాత శ్రీముఖి వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తూ కూడా మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు హౌస్‌లో ఉన్నప్పుడు. సో, చూసారు కదా మాస్టర్, చూసారు కదా జడ్జెస్ అంటే, అప్పుడు అనిల్ రావిపూడి గారు అంటారు, బేసికల్లీ ఏమవుతుందంటే ఇక్కడ షోలో ఏదైనా టాస్కుల్లో ఓడిపోయి లేకపోతే ఎలిమినేషన్ జోన్‌కి దగ్గరికెళ్ళేటప్పటికి వీళ్ళకి ఏమైపోతుందంటే మెంటలీ చాలా సైకలాజికల్‌గా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి వీళ్ళు దాన్ని ఎమోషనల్ యాంగిల్‌లో తీసుకెళ్ళిపోతున్నారు. ఎమోషనల్‌గా చాలా డిస్టర్బెన్స్ వాళ్ళ మధ్యలో వస్తోంది. అండ్ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అక్కడ దెబ్బతింటున్నాయి. సో, ఈ వీక్ ఏమన్నా మారుతుందేమో చూడాలి అని అక్కడితో ఈ టాపిక్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ ఒక చిన్నగా ఫటాఫట్ కంప్లీట్ చేసేద్దాం భయ్యా. ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్‌ని పెయింట్ చేయాలి. అందరు హస్బెండ్స్. సో, ఏ వైఫ్ అయితే వాళ్ళ హస్బెండ్ ఏదైతే డ్రా చేశారో వాళ్ళని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఓకే, మా హస్బెండ్ నన్ను కరెక్ట్‌గా డ్రా చేశారని అక్కడున్న పెయింటింగ్స్‌లో ఐడెంటిఫై చేసి ఎవరైతే కరెక్ట్‌గా గెస్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి.
ఇక్కడైతే భయ్యా ఒక్కొక్కళ్ళు ఆని ముత్యాలు వాళ్ళ హస్బెండ్స్ ఎలా అయితే డ్రా చేశారో దండాలరా దూత. మీరు మీ భార్యల బొమ్మలు గీసారా, దిష్టి బొమ్మలు గీసారా, ఒక్కొక్క పెయింటింగ్ ఆని ముత్యం. నాకైతే కింగ్ మూవీలో శ్రీహరి గారి పెయింటింగ్, మమతా బెనర్జీ గారి పెయింటింగ్, మళ్ళీ ఊపిరిలో ప్రకాష్ రాజ్ గారి పెయింటింగ్సే గుర్తొచ్చాయి. నా భూతో నా భవిష్యత్తు ఇంత దరిద్రంగా ఎవరు గీయలేరేమో. బేసికలీ నేను కూడా డ్రాయింగ్లో చాలా వీక్, కానీ వీళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ భయ్యా. దాంట్లో హైలైట్ ఏంటంటే వాళ్ళ భార్యలు చాలామంది వాళ్ళ హస్బెండ్స్ గీసింది కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు చూసారా, అక్కడ మాత్రం హ్యాట్స్ ఆఫ్. కొన్ని పెయింటింగ్స్ అయితే నీచాతి నీచం. ఎస్పెషలీ నటరాజ్ మాస్టర్ నీదు గడిది గీసినప్పుడు కింద గడ్డం గీస్తారు, దానికి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారంటే ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటి మాస్టర్ అంత గలీజ్గా గీస్తారు, కింద గడ్డం ఏంటి మాస్టర్ అంటే లేదు డైమెన్షన్స్ తప్పయ్యాయి, కింద ఆర్నమెంట్స్ గీద్దాం అనుకుంటే అది గడ్డంలాగా వచ్చింది అని. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనిల్ రావిపూడి గారు నటరాజ్ మాస్టర్ కాలు పుల్ చేస్తూనే ఉంటారు. ఏంటి మాస్టర్ ప్రతి పెయింటింగ్కి నటరాజ్ మాస్టర్ కంటే పర్లేదులే, నటరాజ్ మాస్టర్ కంటే బెటర్గా గీసావంటే నటరాజ్ మాస్టర్ అంటాడు. నాకు ఈ ఇయర్ రాసుల ఫలాలో ఏముందంటే ఆదాయం 7, అవమానం 11 సంథింగ్ అదా అంటాడు. అవన్నీ ఇక్కడే వచ్చేలా ఉన్నాయి, చాలండి మహాప్రభు ఇంక ఆపండి అంటాడు. సో బేసికలీ ఈ ఫన్ సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ జాను బానుది, సోనియాది, సిద్ధుది, వీరు ఆ పెయింటింగ్ చూడాలండి ఎపిసోడ్లో, నవ్వలేక వస్తారు ఏంట్రా ఇలా గీశారు అని. సో ఇదంతా అయిపోయాక ద మేజర్ ట్విస్ట్ కమ్స్ హియర్. మేజర్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ అందరికీ పాయింట్స్ బాండ్ క్రెడిట్స్ ఇస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారన్నది మనం ఎపిసోడ్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. అంత స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 9 కపుల్స్ ఉన్నారు కాబట్టి. లాస్ట్ 2 కపుల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పవన్ అంజలి, ప్రియాంక శివ్. అండ్ ఈ వీక్ రాజారాణి ఎవరైతారంటే నూకరాజు అండ్ ఆసియా, వాళ్ళు రాజారాణి అవుతారు. అండ్ ఇది సెకండ్ టైం. సో రాజారాణి అయిన వాళ్ళకి ప్యారడైజ్ వస్తుంది అండ్ వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయి, స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయని మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ లాస్ట్ 2 పవన్ అంజలి అండ్ ప్రియాంక శివ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే అక్కడ థర్మాకోల్ పోల్ ఉంటుంది, దాంట్లో వీళ్ళ ఇమేజెస్ అంటే అంజలి పవన్ వాళ్ళలో పవన్ది, అక్కడ ప్రియాంక శివ్లో శివ్ ఇమేజెస్ ఉంటాయి, అంటే పజిల్స్ ఉంటాయి, బ్లాక్స్. సో ఎవరైతే ఆ 12 బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా తెచ్చి ఆ బోర్డు మీద వాళ్ళ ఇమేజ్ని ప్రాపర్గా, ప్రియాంక ఏమో శివ్ది పెట్టాలి, అంజలి ఏమో పవన్ది పెట్టాలి. ఎవరైతే ఫాస్ట్గా కరెక్ట్గా పెడతారో వాళ్ళు విన్నర్ అవుతారు, లూజ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఇక్కడ ప్రియాంక శివ్ వాళ్ళు ఫస్ట్ ఆ ఇమేజ్ని ప్లేస్ చేస్తారు, అంజలి పవన్ వాళ్ళు ఓడిపోతారు. సో నిజం చెప్పాలంటే అంజలి పవన్ వాళ్ళు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవాలి, వాళ్ళు బాయ్ బాయ్ టాటా కథం అని చెప్పేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రియాంక శివ్ వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు కాలు అసలు బాగాలేదు, నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా ట్రై చేస్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ బ్యాండ్ కట్టుకొని ఆడుతున్నాను, ఫిజియో చేయించుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను 100% ఇస్తున్నాను. మొన్న నా కాలు ఇంత ఇబ్బంది అయినా కూడా ఆ టాస్క్లో మీరు ఎలా ఆడారో చూశారు, కానీ అస్సలు అవ్వట్లేదు సార్, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే నేను ప్రియాంక గారు ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, ఆ ఇంట్లో ఈ ట్రోఫీతో వెళ్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అండ్ చాలా బాధపడతారు. సార్ నా 1000% అయితే నేను ఇచ్చాను అండ్ మీరు కూడా చూశారు, కానీ అస్సలు అవ్వట్లేదు, ఏమనుకోకండి నేను క్విట్ అవుదాం అనుకుంటున్నాను అంటే జడ్జెస్ అంటారు, లేదు మీరు నిజంగా చాలా బాగా ఆడారు, ప్రియాంక ఏదైతే శివ్కి సపోర్ట్ ఇచ్చిందో, మీరు లో ఫేజ్లో ఉన్నా కూడా మొన్న కాలు అంత బాగాలేకపోయినా లాస్ట్ 2 వీక్స్ నుంచి మీరు 100% ఎఫర్ట్ ఇస్తూనే ఆడుతున్నారు, కానీ ఇక్కడితో అది అయిపోలేదు కదా, ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 3-4 వీక్స్ ఉన్నాయి, ఆ 4 వీక్స్ ఇదే లెగ్తో ఆడడం మాకు కూడా కష్టమే చూడడం, అండ్ అంత పెయిన్తో మీరు ఆడలేరు అండ్ మాకు కూడా తెలుసు 100% ఇవ్వలేరు, అండ్ ఆబ్వియస్లీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి, మీ డెసిషన్ని మేమైతే యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు ఇంట్లో ఉంటే బాగుంటుందని మాకు కూడా అనిపిస్తుంది, మీరు ఇంట్లో ఉంటే ఇంకా మంచిగా కంటెంట్ వస్తుంది, మంచిగా బాగా ఆడతారు, మీరు కూడా కపుల్ సూపర్ కపుల్ అండర్స్టాండింగ్లో కానీ అన్నిట్లో కానీ మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలము అని వాళ్ళు చెప్తారు. బట్ అనిల్ రావిపూడి గారు ఒకటే చెప్తారు, మీరైతే హార్ట్స్ విన్ చేశారు, హార్ట్స్ విన్ అయ్యారు, అండ్ ప్రియాంక మీరు ఏదైతే సపోర్ట్ ఇచ్చారో శివ్కి దానికి హ్యాట్స్ ఆఫ్, అండ్ మీ జీవితాంతం ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి గుడ్ బైస్ చెప్పేస్తారు. సో ఈ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆబ్వియస్లీ టాప్ 5 ఫిక్స్ అయింది, శివ్ ప్రియాంక వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఏదో ఒక దానికి అని అనుకున్నాను, కానీ ఓడిపోయి లేకపోతే లీస్ట్ మార్క్స్ వచ్చి ఎలిమినేట్ అవుతారు అనుకున్నా, కానీ వాళ్ళంతకు వాళ్ళు క్విట్ అవుతారని, వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్ గోల్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్
అంజలి పవన్ వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం. వాళ్ళైతే గత లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి ఎప్పుడు లాస్ట్కి వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏదో సుడి తిరిగి ఒకసారేమో నో ఎలిమినేషన్ ఉంది వీక్లో, ఒకసారేమో ఇలా జరిగింది. సో అక్కడ అనిల్ రావిపూడి గారు కూడా వాళ్ళకి ఒకటే చెప్తారు, ఈ వీక్ అయినా మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ రావాలని, కలిసిపోవాలని, మంచిగా అర్థం చేసుకుని ఆడాలని, టాస్కులు గెలవాలని, ముందుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను అన్నారు. సో ఇంతకీ భయ్య ఈరోజు అయితే 3 టాపిక్స్ జరిగాయి. ఒకటి ఫన్ టాస్క్, ఒకటి అంజలి పవన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అండ్ ప్రియాంక శివ్ క్విట్టింగ్. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రియాంక శివ్ ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అంజలి పవన్ వాళ్ళు బయట కూడా ఇలానే ఉంటారా, ఉంటే రియల్గా వాళ్ళ మధ్యలో ప్రాబ్లం ఉన్నట్టేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బాయ్.